అసలు సూత్రధారులను వదిలేసి ఉద్యోగులపై విజిలెన్స్ ఉరిమి పడుతోంది. నోటీసులతో బెంబేలెత్తిస్తోంది. టీటీడీలో ఇప్పుడు ఇదో సంచలనంగా మారింది. అప్పటి పాలక మండలి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు అదనపు ఈవో ధర్మారెడ్డిపై ఎన్నో ఆరోపణలొచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ముగ్గురిపై పలు ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన టీటీడీ ముఖ్యులపై చర్యలు తీసుకోకుండా తమను వేధిస్తున్నారంటూ ఉద్యోగులు రగిలిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలక మండలి చైర్మన్లపై ఫిర్యాదులు అందుతున్నాయి. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సీఎస్, డీజీపీ, సిఐడి, ఏసీబీ, విజిలెన్స్ విభాగాల అధిపతులకు పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు అక్రమాల నిగ్గు తేలుస్తారని అందరూ భావిస్తే కొత్త సమస్య పుట్టుకొచ్చింది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన టీటీడీ ముఖ్యులకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. పెద్దలను విచారించకుండా విజిలెన్స్ విచారణలో ఏమి తేలుస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆరోపణలు ఎదుర్కొన్న ముఖ్యుల జోలికి వెళ్లకుండా విచారణ పేరిట తమను వేధిస్తున్నారంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. గత 5 ఏళ్ల పాటు కొండపై చక్రం తిప్పిన అదనపు ఈవో ధర్మారెడ్డి టీటీడీ పాలనలో కీలక పాత్ర పోషించారు. పలు విషయాల్లో ఆయన నిర్ణయాలే ప్రభుత్వ ఆదేశాలుగా చెలామణయ్యాయి. అలాగే బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఏ చైర్మన్ వ్యవహరించని రీతిలో అధికారం చెలాయించారు. ఈ ముగ్గురు నిబంధనలకు విరుద్ధంగా అనేక నిర్ణయాలు తీసుకుని విభాగాల అధికారులతో బలవంతంగా అమలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు ఇంజనీరింగ్ పనులకు ఏటా బడ్జెట్లో 300 కోట్ల రూపాయలకు మించి కేటాయింపులు జరిపిన దాఖలాలు టీటీడీ చరిత్రలోనే లేవు. అలాంటిది వైసీపీ హయాంలో 3000 కోట్ల రూపాయలకు పైగా నిధుల కేటాయింపులు జరిగాయి. తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాలను అంతకుముందే ఆధునీకరించిన వాటిని కూలదోసి కొత్తగా నిర్మించేందుకు 600 కోట్ల రూపాయలు కేటాయించడం వెనుక సొంత ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. స్విమ్స్ భవనాలు చాలా దృఢంగా ఉన్నా వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపట్టడం వెనుక కూడా ముడుపుల కథ ఉన్నట్టు విమర్శలు వచ్చాయి. మొత్తం మీద అవసరం లేకపోయినా 1800 కోట్ల రూపాయల నిధులు కేటాయించి కమిషన్లు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటన్నిటికీ ఈ ముగ్గురే మూలకారకులనే విమర్శలు వచ్చాయి. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తమకున్న విచక్షణాధికారాలను అడ్డుపెట్టుకుని దర్శనాల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ విభాగంలో షాపులు, తట్టల విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పోస్టుల నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, కొండపై మఠాలకు సంబంధించి ఆక్రమణలు జరిగితే వాటిని క్రమబద్ధీకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ ముఖ్యులపై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం గత జూన్ చివరిలో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. గుంటూరు నుంచి విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ నేతృత్వంలో 47 మందితో భారీ విచారణ బృందాన్ని నియమించింది. వీరిలో 25 మంది ప్రధానంగా విచారణ బాధ్యతలు చేపట్టారు. 2 డీఎస్పీలు, 4 సీఏలు, ఈఈ, డిఈ స్థాయి అధికారులు 6, జిల్లా కమర్షియల్ ట్యాక్స్ అధికారి 1, డీసీటీఓ స్థాయి అధికారులు 4 ఈ బృందంలో ఉన్నారు. నిర్దేశించిన 45 రోజుల గడువు దాటిపోయినా విచారణ పూర్తి కాలేదు. అంతేగాక ఈ బృందం విచారణ తీరు వివాదాస్పదం అవుతోంది. ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని విచారించకపోగా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఈలోగా టీటీడీ పరిపాలనా భవనంలో కొన్ని ఫైళ్లు దగ్ధం కావడం విమర్శల పాలైంది. టీటీడీ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే హోదాలో ఉన్న వారిని విస్మరించిన విజిలెన్స్ అధికారులు, విభాగాల అధికారులు ఉద్యోగులపై దృష్టి సారించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఏకంగా 51 మంది అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఇతర విభాగాలకు చెందిన మరో 7గురికి కూడా ఇదే విధంగా నోటీసులు జారీ చేశారు.
విజిలెన్స్ బృందం అదనపు ఈవో కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో నిధుల కేటాయింపులు, చేపట్టిన పనుల వివరాలు సేకరించారు. మార్కెటింగ్ విభాగంలో నాసిరకం ముడిసరుకులు కొనుగోలు చేశారన్న ఆరోపణలపైన విచారణ జరిపారు. కొన్ని మఠాలు కేటాయించిన భూమి కంటే ఎక్కువగా ఆక్రమించుకుని అనధికారిక నిర్మాణాలు చేపట్టాయన్న దానిపైన దృష్టి పెట్టారు. శ్రీవాణి ట్రస్టు టికెట్ల జారీ మీద కూడా లోతుగా విచారణ సాగలేదని అంటున్నారు. మిగిలిన అంశాల్లో విజిలెన్స్ అధికారులు పెద్దగా సాధించిందేమీ లేదని తెలుస్తోంది. విజిలెన్స్ అధికారుల విచారణ తుది దశకు చేరుకోవడంతో నివేదిక రూపొందించడంలో వారు బిజీగా ఉన్నారు. బృందంలో ఖాళీగా ఉన్న సిబ్బందిని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో విభాగాల అధికారులపై నిఘాకు నియమించారనే ప్రచారం జరుగుతోంది. ఆయా విభాగాల్లోకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, దేని గురించి చర్చిస్తున్నారు అన్నదానిపై దృష్టి సారించినట్టు సమాచారం.